వరలక్ష్మి గారు, ట్రైలర్ లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్ లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్ గా మీరు సినిమాలో స్టేజ్ యాక్చువల్లీ మీద సరస్వతి అనేది బ్యాగే సార్. ఎక్కడ నా బ్యాగు? నా బ్యాగే యాక్చువల్గా సరస్వతి. అదే ఇందాక స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ వచ్చిన దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంది ఉంటుందా? సార్, దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది సార్ ఆ బ్యాగ్ లో. లెట్స్ ఇన్ ది బ్యాగ్. అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమాలో ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరగనప్పుడు ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్ లో కనిపించింది. దాని గురించి అడిగింది. నో, లైక్ ఐ సెడ్, ఇట్స్ ఇంటెన్స్ ఫిల్మ్. అది అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి ఇన్వెక్ష అని యాక్ట్ చేసింది, ఆవిడ కూడా వచ్చింది ఈరోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి, నువ్వేక్షదా? So she actually is a Saraswati in the film because she's done a very good job in the film and she's acted beautifully. నాకు మీరు అడిగితే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయని, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్ ఇది. కమ్ ఆన్, సే హాయ్ టు ఎవ్రీబడి. హాయ్. షీ యాక్టెడ్ సో ఈజీలీ. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి, ఇవన్నీ లేదు, క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ దానికి మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పేస్తే నాకు భయము, అందుకే నేను ఇప్పుడు దానికి మైక్, బట్ అది మెయిన్. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్ బికాస్ షబ్రి అని ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old. But she's done a superb role in the movie. వరలక్ష్మి గారు, మీది అంటే ట్రైలర్ అంతా ఇంటెన్స్గా ఉంది, ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక ప్రాపర్గా ఉంది. బట్ ఇక్కడ బ్యానర్ పేరు చూస్తే మాత్రం దోస డైరీస్. చూడంగానే అందరికి నోరూరించే సినిమాలేనా? దాని ఏంటి దాని అర్థం? దోస డైరీస్ ఎందుకంటే ఇప్పుడు నేను చూసే అంటే తప్పుగా నేను చెప్పలేదు, బట్ ప్రతి ప్రొడక్షన్ వచ్చి చాలా ఒకటి యాంగిల్సైజ్డ్గా ఉంది, ఇంగ్లీష్ టోన్లో ఉంది, లేదంటే ఒక నార్త్ ఇండియా ఫీల్తో ఉంది. సో నేను చెప్పాను, మనం మొత్తం సౌత్ ఇండియన్ని కలిసేది ఏంటి? దోశ. అది ఏ స్టేట్కి వెళ్ళినా వచ్చి ఆ దోశ ఉంది. సో మై హస్బెండ్ ఆల్సో లవ్స్ దోశ లాట్. సో మేము డిస్కసింగ్ నేమ్స్ అదే మాట్లాడి దోశ డైరీస్ని పెట్టిస్తాము, బికాస్ మనం మొత్తం సౌత్ని కంబైన్ చేసి ఒక విషయం చేస్తామని దోశ డైరీస్. అయితే ఇది పాన్ ఇండియా రిలీజా లేదంటే కనుక ఓన్లీ జస్ట్ ప్లానింగ్ ఎవ్రీ లాంగ్వేజ్, బట్ మేబీ అట్ డిఫరెంట్ డేట్ అండ్ డిఫరెంట్ టైం. సాయి కృష్ణ గారు, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలని ఓన్లీ తెలుగుకే కదా, దీన్ని మరి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలనుకోవడానికి అంటే ప్రతి లాంగ్వేజ్ లో మీరే ఉంటారా, లేకపోతే జస్ట్ తెలుగు వరకు? అంటే వాళ్ళు ప్రతి సినిమా ఓటీటీ వచ్చినప్పుడు అన్ని లాంగ్వేజ్ వస్తుంది కదా, ఆల్రెడీ పాన్ ఇండియానే కదా. అంటే ఆన్సర్ కూడా చెప్పడం లేదండి, చేద్దామనే, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం, డిఫరెంట్ టైమ్స్. పూజ గారు, మీకు అంటే వరలక్ష్మి గారు ఒక యాక్టర్గా నచ్చారా, డైరెక్టర్గా బాగా నచ్చారా? డైరెక్టర్ అయితే కొంచెం భయంగా ఉండింది సెట్లో. అందరినీ ఎప్పుడు చూస్తే సైలెన్స్ అని చెప్పి షీ విల్ బీ షుషింగ్ ద సెట్ అట్ ఆల్ ద టైమ్. బట్ ఐ థింక్ షీ ఈస్ గుడ్ యాజ్ బోత్. Once you see the film, I think everybody will know what. I'm not saying this because she's my sister, but I'm saying this genuinely because you know how critical I am of everything. దీంట్లో ఏమో సర్లేదు, దాంట్లో ఏమో సర్లేదు, నేను ఆల్వేస్ చెప్తాను, బట్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. సో ఐ థింక్ ఐ అప్రిషియేట్ బోత్ యాక్టర్ అండ్ డైరెక్టర్.